భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రైతు వేదికలో చిట్యాల టేకుమట్ల మొగళ్లపల్ల మండలాల లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 59,80,000 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 18 సార్లు చెక్కుల పంపిణీ చేసినట్లు చెప్పారు. గణపురం భూపాలపల్లి మండలాల లబ్ధిదారులకు మొత్తం 165 మందికి 59,80,000 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 18వసారి 165 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు 59,80,000 రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. షాంపేట కాకుండా అదేవిధంగా మనము నెలకొకసారి సీఎం రిలీఫ్ చెక్కులను సుమారు 11,000 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేశాం. నియోజకవర్గ ప్రజలకు ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాము ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆరోగ్యశ్రీల కవర్ కానీ కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు పెట్టుకొని మనకి ఈరోజు బిల్లులు ఇస్తే 11,000 మందికి ఇప్పించాం. అదేవిధంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మీరు ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే 1,100 మందికి నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎల్ఓసి కాయిదాలు ఇచ్చి చికిత్స చేయించాం. నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఏదైతే ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీస్తే అడ్వాన్స్గా ఎల్ఓసి ఇచ్చి ఉచితంగా మీకు చికిత్స చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 10,000 నుంచి 20 లక్షల వరకు ఇచ్చినా పర్వాలేదు. వైద్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అదేవిధంగా ఈరోజు సివిల్ హాస్పిటల్స్తో పాటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ను కూడా మరి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఇచ్చి ఎక్విప్మెంట్ ఇచ్చి వైద్యం కొరకు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో కూడా మొగుళ్ళపల్లి అదేవిధంగా షాంపేటలో నూతనంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అంబులెన్సులు తెచ్చాం. నూతనంగా జిల్లా కేంద్రంలో కూడా ఖాళీ పోస్టులను తేవడం జరిగింది. ఎక్విప్మెంట్స్ను కూడా తెస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు వైద్యానికి ప్రాధాన్యతని ఇస్తూ విద్యకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఈరోజు అన్ని రంగాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. కనుక ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంచి రాబోయేటువంటి రోజుల్లో మీరు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం.